Ciao Raga, welcome back to Sha Talks. ఈ ఫాల్ ఇంటేక్కి ఇటలీకి వీసా అప్రూవ్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే ఇంకా వీసా కోసం వెయిట్ చేస్తున్నారో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఫస్ట్ మనం ఇటలీలో ల్యాండ్ అవ్వగానే చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను. సో థింగ్స్ రిలేటెడ్ టు యువర్ యూనివర్సిటీస్, యువర్ రెసిడెన్స్ పర్మిట్స్ అండ్ అలానే రిలేటెడ్ టు యువర్ డే టు డే లైఫ్, ఇవన్నీ కొన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనకి ఇక్కడ ఏం చేయాలన్నా కూడా కోడిచే ఫిజికాలే అంటారు. ఇట్స్ నథింగ్ బట్ ఇటాలియన్ ట్యాక్స్ కోడ్. ఇది ఒక యూనిక్ కోడ్ జనరేట్ చేస్తారు మీకు. సో ఇదేంటంటే మీరు ఏం చేయాలన్నా సరే, లైక్ మీరు మీ పర్మిట్స్ అప్లై చేయాలన్నా, ఒక రెంటల్ కాంట్రాక్ట్ సైన్ చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఈ ఇటాలియన్ ట్యాక్స్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇది అప్లై చేసుకోవడానికి మనకి యూజువల్లీ ఏజెన్సీ అదెలా ఎంట్రాతే అని ఆఫీస్ ఉంటుంది. మనం డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లైక్ మీరు ఏజెన్సీ అదెలా ఎంట్రాతేదే అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి తగ్గట్టు మీరు ఆఫీస్కి వెళ్ళాలి. సో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ పాస్పోర్ట్ అండ్ మీ వీసా పేజ్ ఉంటుంది కదా పాస్పోర్ట్లో, దట్ వన్. అండ్ ఆల్సో మీ యూనివర్సిటీ ఆఫర్ లెటర్. ఈ 3 ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. టేక్ ఆల్సో కాపీస్ విత్ యూ. ఒరిజినల్స్తో పాటు కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. వన్స్ మీరు ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళంగానే వితిన్ 10 to 15 minutesలో మీకు ఆ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఉంటుందంటే మీరు ఆ యూనివర్సిటీ అడ్మిషన్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఫ్యూ ఫామ్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు కదా. విత్ దాట్ పర్సనల్ డీటెయిల్స్ మీకు ట్యాక్స్ కోడ్ అనేది జనరేట్ చేస్తారు. ఎవరికైతే జనరేట్ అవ్వలేదో వచ్చిన తర్వాత ఇలా అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి కోడ్ తీసుకోవచ్చు. ట్యాక్స్ కోడ్ అనేది జనరేట్ అవ్వగానే మీరు ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్కి వెళ్ళండి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్లో యూజువల్లీ మనకి ఏంటంటే ఒక 5 years వరకు కార్డ్ జనరేట్ అవుతుంది. అంటే ఆ కార్డ్ మనకి 5 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఆ కార్డ్ని మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మీరు కావాలంటే మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదు అంటే 1 yearకి మొత్తం ఒకటేసారి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు సిటీస్ని బట్టి స్టూడెంట్ ఆఫర్స్ ఉంటాయి. ఆర్ కొన్ని ప్లేసెస్లో ఎలా అంటే మీరు జియోవాని లైక్ బిలో 27 years ఏజ్ అయ్యి ఉంటే మీకు డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో స్టూడెంట్ డిస్కౌంట్స్ కానీ అట్లా అప్లై అవుతాయి అన్నమాట. సో మీరు చెక్ చేసుకొని మీకు ఏ ఆఫర్స్ ఎలిజిబుల్ అవుతున్నాయో చూసుకొని కార్డ్స్ తీసుకోండి. సో ఈవెన్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ యూనివర్సిటీ ఆఫర్ లెటర్, మీ కోడిచే ఫిజికాలే, పాస్పోర్ట్, ఈ 3 అడుగుతారు. సో ఇవి 3 కాపీస్ కూడా పెట్టుకొని వెళ్ళండి. సో వెళ్ళి కార్డ్ తీసుకోండి. ఫస్ట్ టైం కార్డ్ తీసుకునేటప్పుడు కొన్ని సిటీస్లో మీకు ఓన్లీ 10 euros, లైక్ మిలాన్ లాంటి కొంచెం పెద్ద సిటీస్లో మీకు ఒక 10 euros అట్లా ఛార్జ్ చేస్తారు. కొన్ని సిటీస్లో లైక్ 3 euros, 5 euros అట్లా ఇట్ వేరీస్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ యూనివర్సిటీ డాక్యుమెంట్స్. మీ ఎన్రోల్మెంట్ని కన్ఫర్మ్ చేసుకోండి. మీకు మీ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ సెక్రటేరియట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మెయిల్ చేయండి, లేదంటే డైరెక్ట్ స్టూడెంట్ ఆఫీస్కి వెళ్ళి మీకు అంటే బెటర్ మీరు మెయిల్ చేసుకుంటే మీకు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని ఒక క్లారిటీ వస్తుంది. సో వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసుకోండి. అండ్ ఇదే టైంలో మీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ వాళ్ళని అడగండి, ఇటాలియన్ క్లాసెస్ ఏమన్నా ఉన్నాయా, మా కోర్సెస్కి ఫ్రీ ఇటాలియన్ క్లాసెస్ ఏమన్నా ఇస్తున్నారా అని చెప్పి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇటాలియన్ క్లాసెస్ ఉన్నాయి అంటే అటెండ్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఇటాలియన్ క్లాసెస్ ఏమీ లేవు అని చెప్తే మీ లోకల్ కమ్యూనిటీలో కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు లోకల్ కమ్యూనిటీలో రిజిస్టర్ అయితే కొంచెం డిలే అవుతుంది. బికాస్ మీరు ఇప్పుడు అప్లై చేస్తే ఒక 3 months 4 months అట్లా కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అదే యూనివర్సిటీలో ఉంది అంటే మీ ఎడ్యుకేషన్తో పాటు మీ కోర్స్తో పాటు ప్యారలల్గా ఇటాలియన్ కూడా నేర్చుకోవడానికి బెటర్గా ఉంటుంది కదా. అండ్ ఇదొకటి కనుక్కోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేసుకోవాలి. పర్మెసో ది సొజార్నో అంటారు. ఇదేంటంటే మీరు ఇటలీలో లీగల్గా స్టే చేయడానికి అవసరం అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లైక్ ఆల్రెడీ 1 year వీసా ఉంది కదా, మళ్ళీ పర్మిట్ ఏంటి అని. ఇక్కడ మీరు లీగల్గా ఉండాలన్నా, లైక్ మీరు వేరే కంట్రీకి ట్రావెల్ చేయాలన్నా, మీకు మోర్ దాన్ 90 days మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే మీకు ఖచ్చితంగా మీరు పర్మిట్కి అప్లై చేయాల్సిందే, మీకు పర్మిట్ ఉండాల్సిందే. సో ఈ పర్మిట్కి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకొని
వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి కౌంటర్‌లో. ఆహ్, కిట్ పరిల్ పర్మెసో అని అడిగితే వాళ్ళు ఒక కిట్ ఇస్తారు. ఇట్స్ నథింగ్ బట్ మీ పర్మిట్ అప్లై చేయడానికి ఒక అప్లికేషన్ కిట్ అనమాట. సో, ఆ కిట్‌ని మీరు ఇంటికి తీసుకొచ్చుకొని దాన్ని నీట్‌గా ఫిల్ చేయాలి. అందులో మీ పర్సనల్ డీటెయిల్స్, మీ నేషనాలిటీ, మీ మీ రెసిడెన్స్ డీటెయిల్స్ అండ్ అలానే మీరు అప్లై చేస్తున్న టైప్ ఆఫ్ పర్మిట్ ఇవన్నీ డీటెయిల్స్ నీట్‌గా ఫిల్ చేయాలి. సో, వన్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి ఇది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో, సబ్మిట్ చేసే టైంలో యూ నీడ్ ఫ్యూ డాక్యుమెంట్స్ లైక్ మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలి, టాక్స్ కోడ్ ఉండాలి అండ్ మీ పాస్‌పోర్ట్, మీ వీసా, మీ అడ్మిషన్ లెటర్, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకొక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్‌లో ఏంటంటే మీరు మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ డేట్ ఎప్పుడు, ఎక్కడ ఇవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటారనమాట. యూజువల్లీ మీకు ఇవి సబ్మిట్ చేసినప్పుడు మీకొక 70-100 యూరోస్ వాళ్ళు అడుగుతారు. పోస్ట్ ఆఫీస్‌లోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, అందులో వాళ్ళిచ్చిన ఫార్మ్‌లో ఏంటంటే లైక్ మీకు ఏ లొకేషన్‌లో ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఏ డేట్, టైమ్ ఇవన్నీ మెన్షన్ అయ్యి ఉంటాయన్నమాట. ఏ డేట్ అయితే ఇస్తారో ఆ రోజున మీరు ఆ పోలీస్ స్టేషన్‌కి ఒక 10-15 మినిట్స్ ముందే వెళ్లి వెయిట్ చేయండి. ఈవెన్ ఆ రోజు కూడా సేమ్ ఇవే డాక్యుమెంట్స్ అడుగుతారు. మీ హెల్త్ ఇన్స్యూరెన్స్, మీ కోడిచే ఫిస్కాలే, మీ యూనివర్సిటీ ఆఫర్ లెటర్, అట్లానే మీ పాస్‌పోర్ట్, మీ వీసా, ఒరిజినల్ కాపీస్ అన్నీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా క్యారీ చేయండి. లైక్ మేబీ డిపెండ్స్ కదా! వాళ్ళు ఒకటి అడగొచ్చు అనుకుంటా. బట్ సేఫ్ సైడ్ మీరు ఒక 2-3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా క్యారీ చేసుకొని వెళ్ళండి రీసెంట్‌వి. అండ్ ఈ రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేసే టైంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు క్వెస్తురాకెళ్ళినప్పుడు కొన్ని సిటీస్‌లో అడగరు. బట్ కొన్ని సిటీస్‌లో అడుగుతున్నారు. మీ రెంటల్ అగ్రీమెంట్ ఉంటుంది కదా! రెంటల్ అగ్రీమెంట్ సబ్మిట్ చేయమని అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ టైంలో మీకు ఇంకా రెంటల్ కాంట్రాక్ట్ ఏమి అడ్జస్ట్ అవ్వలేదు అంటే అట్‌లీస్ట్ మీ హోస్ట్ దగ్గర గానీ, లేదంటే మీకు ల్యాండ్‌లార్డ్ కొంచెం పరిచయం ఉంటే ఈవెన్ ల్యాండ్‌లార్డ్‌ని కూడా కాంటాక్ట్ అయ్యి ఆస్పితి తీసుకోండి. మీరు గెస్ట్ లాగా ఉంటున్నట్టు అదొక ప్రూఫ్ అనమాట. సో, ఆస్పితి సబ్మిట్ చేసినా కూడా వర్క్ అవుతుంది. ఇదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే మీ లొకాలిటీలో కనుక్కోండి. ఆ సిటీలో అడుగుతున్నారా? డాక్యుమెంట్ అవసరమా? లేదా? అని కనుక్కొని రెంటల్ అగ్రీమెంట్ తీసుకెళ్ళాలా? వద్దా? అనేది డిసైడ్ అవ్వండి. సో, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అన్నాక ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి. ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇంకో 1-1.5 మంత్ వెయిట్ చేయాల్సొస్తుంది కార్డ్ మీ చేతికి రావడానికి. ఇంత టైం పడుతుంది కదా! సో, బెటర్ మీరొచ్చిన ఫ్యూ డేస్‌లోనే వితిన్ 1 వీక్‌లోనే మీరు పర్మిట్ అప్లై చేసుకుంటే బెటర్. కొంతమందికేంటంటే మీరు పోస్ట్ ఆఫీస్‌లో అప్లై చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి 2 మంత్స్, 3 మంత్స్ ఫింగర్ ప్రింట్స్ కోసం వెయిట్ చేయాల్సొస్తుంది. సో, బెటర్ మీరు వెళ్ళంగానే అప్లై చేసుకోండి. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ కోర్సెస్ గురించి కనుక్కోండి. మీరు ఈ పర్టిక్యులర్ సెమిస్టర్‌కి ఎన్ని కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు? ఆ క్లాస్ టైమింగ్స్ ఏంటి? ఇవన్నీ నీట్‌గా మేనేజ్ చేసుకోండి. లైక్ ఇవన్నీ మీకు కొన్ని పోర్టల్స్ ఉంటాయి. లైక్ అందులోనే మీ కోర్స్ పోర్టల్స్‌లో మీరు లైక్ మీ స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందే మీరు ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటున్నారో అన్నీ చూసుకొని కొంచెం బేస్ వర్క్ చేసుకోండి దాని మీద. ఆ పర్టిక్యులర్ కోర్స్ మీద. అండ్ దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇండియాలో ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. అండ్ అలానే ఇక్కడికొచ్చాక కూడా మళ్ళీ ఒకసారి మీ స్కాలర్‌షిప్ స్టేటస్ ఏంటి అనేది క్లియర్‌గా చెక్ చేసుకోండి. మీకేదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ స్టూడెంట్ ఆఫీస్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్‌ని కూడా కాంటాక్ట్ అయ్యి అన్నీ నీట్‌గా క్లియర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి పర్సనల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోండి. మనకి ఆల్రెడీ స్టూడెంట్ అకౌంట్స్ ఉంటాయన్నమాట. అంటే మన యూనివర్సిటీ తోటి కొన్ని బ్యాంక్స్ లింక్ అయ్యి ఉంటాయి. సో, వాళ్ళ నుంచే మనకి డెబిట్ కార్డ్స్ వస్తాయి. ఈ డెబిట్ కార్డ్స్‌లో ఏంటంటే, మనం త్రూ కార్డ్ మనం ఓన్లీ విత్‌డ్రానే చేయొచ్చు. డిపాజిట్ చేయడానికి అవ్వదు. మీరు డిపాజిట్ చేయాలంటే మళ్ళీ బ్యాంక్‌కెళ్ళి ఇదంతా చేయాల్సొస్తుంది. అండ్ అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పార్ట్ టైమ్ చేస్తుంటే, మీరు చేతిలో ఎందుకు క్యాష్ అకౌంట్‌లో యేసుకుంటే బెటర్ అని ఫీల్ అవుతారు గదా! సో, అకౌంట్‌లో యేసుకోవడానికి ఈ కార్డ్ త్రూ పాసిబిలిటీ అనేది ఉండదు. మీరు ఖచ్చితంగా బ్యాంక్‌కెళ్ళి డిపాజిట్ చేయాల్సొస్తుంది. సో, అదే మీరు ఒక పర్సనల్ అకౌంట్ మెయింటైన్ చేస్తే మీకు అన్నిటికి ఫీజిబుల్‌గా ఉంటుంది. పార్ట్ టైమ్ మనీ అందులో యేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ట్రాన్స్‌ఫర్స్ గూడా కొంచెం ఈ స్టూడెంట్ అకౌంట్ తోటి ప్రాబ్లమ్ అవుతాయి. లైక్ 1 డే టైం పడుతుంది. అండ్ కొన్ని అకౌంట్స్‌లో మీకు ఇన్‌స్టంట్ ఆప్షన్ ఉండదు. అలా కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయన్నమాట.
ఇంకొకటేంటంటే సిమ్ కార్డ్ ఇది చాలా ఇంపార్టెంట్ గదా! యూజువల్లీ దీనికి కూడా మనకి కొడిచే ఫిజికాలనే కావాల్సొస్తుంది. బట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు కొంతమందికి కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు మీరు ఇండియా నుంచి వచ్చేటప్పటికి కొంతమందికి కొడిచే ఫిజికాలే ఉంటుంది. కొంతమందికి ఉండదనమాట. సో, ఉన్నవాళ్ళు డైరెక్ట్‌గా ఆ టాక్స్ కోడ్ తోటి ఏవైతే బెటర్ ఆఫర్స్ ఉన్నాయో దానికెళ్ళిపోతారు. ఈ టాక్స్ కోడ్ లేని వాళ్ళు రాంగానే సిమ్ కార్డ్ కావాలంటే లైకా అని ఒక నెట్వర్క్ ఉంటుందిక్కడ. లైకా తీసుకుంటారు. వన్స్ మీకు మీ పర్మిట్స్ లేదంటే మీ టాక్స్ కోడ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక 2, 3 మంత్స్ అట్లా సెటిల్ అయిన తర్వాత ఇంకా బెటర్ ఆఫర్స్‌కి వెళ్ళాలంటే అప్పుడు మీరు నెట్వర్క్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఇప్పుడు స్టూడెంట్స్‌కి బెటర్‌గా అంటే వెరీ నెట్వర్క్ ఒకటి అండ్ అలానే ఇలియద్ ఒకటి. ఈ 2 నెట్వర్క్స్ కొంచెం బెటర్ డేటా ప్లాన్స్ తోటి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పిడ్ అంటే ఇది టూ ఇంపార్టెంట్ కాదు స్టార్టింగ్ స్టేజ్‌లో. బట్ ఇదేంటంటే ఇది ఒక డిజిటల్ ఐడెంటిటీ. ఐఎన్‌పీఎస్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. అదేంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ ఏమన్నా మీరు యాక్సెస్ చేయాలి అంటే మీరు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. దేనితోటి లాగిన్ అవ్వాలి అని. సో, స్పిడ్ అనేది ఒక డిజిటల్ ఐడెంటిటీ. సో, ఇది అంటే మేబీ స్టార్టింగ్ స్టేజ్‌లో మీకు అంత నెసెసిటీ ఉండకపోవచ్చు. బట్ డౌన్ ద లైన్ మీకది చాలా అవసరం అవుతుంది. సో, మీరు ఈ స్పిడ్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి. దీనికి కూడా మీకు కొడిచే ఫిస్కాలే కావాలి. అండ్ మీకు ఇటాలియన్ ఫోన్ నంబర్ అండ్ మీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ఇదంతా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు మీరు. అంతా చేసుకొని జస్ట్ వెరిఫికేషన్‌కి మాత్రం పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రీగానే చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అంటే దిస్ ఈజ్ నాట్ అర్జెంట్. మీరు మెల్లగా కొంచెం సెటిల్ అయిన తర్వాత మీరు ఏదైతే కమ్యూనిటీలో ఉంటున్నారో ఆ కమ్యూనిటీలో రిజిస్టర్ అయ్యి మీకు కార్తా ఐడెంటిటా అని ఉంటుంది. అది 10 ఇయర్స్ వ్యాలిడిటీ వస్తుంది. దానికి కూడా అప్లై చేసుకోండి. బికాజ్ మీకు ఇక్కడ ఇటాలియన్ సర్వీసెస్ ఏం యాక్సెస్ చేయాలన్నా కూడా మీకు కార్తా ఉందా అనే అడుగుతారు. సో, కార్తా కూడా అప్లై చేసి పెట్టుకోండి బెటర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు మీ లొకాలిటీలో ఉన్న లైబ్రరీస్ ఏమున్నాయి యాక్సెస్ చేయడానికి అని కూడా చూసుకోండి. బికాజ్ ఎవ్రీ టైమ్ మీకు ఒక్కొక్కసారి యూనివర్సిటీ ఏదైనా దూరంగా ఉంటే మీరెళ్ళి అక్కడ చదవాలా? బికాజ్ రూమ్‌లో ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది. యూనివర్సిటీకి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ అవ్వచ్చు. సో, మీరు ఈజీగా లైబ్రరీస్‌ని యాక్సెస్ చేసుకొని అక్కడికెళ్ళి రిలాక్స్డ్‌గా కొంచెం పీస్ ఆఫ్ మైండ్‌తో చదువుకునే ఆప్షన్ ఉంటుంది. సో, లైబ్రరీస్ ఏమున్నాయని యాక్సెస్ చేసుకోండి. ఈవెన్ ఈ లైబ్రరీ యాక్సెస్ చేయడానికి కూడా ఒక వెబ్‌సైట్ ఉంటుంది. అంటే మీ రీజనల్ వెబ్‌సైట్ ఉంటుంది. లేదంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అవేమున్నాయని చూసుకోవాలి. సో, మీరు అట్‌లీస్ట్ 1 డే బిఫోర్ మీరు వెళ్ళాలనుకుంటుంటే స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు కొన్ని సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా! దగ్గర దగ్గర ఏం సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోండి. సూపర్ మార్కెట్స్‌లో ఒకటి లిడిల్ అండ్ అలాగే యూరోస్పిన్ ఈ 2 కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో, ఇది స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. అండ్ అలానే కొన్ని పాపులర్ స్టూడెంట్ డిస్కౌంట్ అప్లికేషన్స్ గూడా ఉన్నాయి. నాకు తెలిసి ఒకటొచ్చి యూని డేస్ అండ్ ఇంకొకటి స్టూడెంట్ బీన్స్. ఈ 2 కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేదాన్ని నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు. అంటే మీకు ఏదన్నా లైక్ ఫుడ్ మీద ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు ఏదన్నా బ్రాండ్స్ మీద ఉంటుంది. లైక్ క్లాతింగ్ గానీ, ఇంకేదన్నా బ్రాండ్స్ మీద. అండ్ అలానే మీరు ఏదన్నా ల్యాప్‌టాప్ కొనుక్కోవాలన్నా, మొబైల్ కొనుక్కోవాలన్నా సో, కొన్ని స్టూడెంట్ డిస్కౌంట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో, ఇవి కొంచెం చూసుకుంటూ ఉండండి. మీరేమైనా కొంచెం ఎక్కువ అమౌంట్ పెడుతున్నారు అంటే ఈ యాప్స్‌లో కూడా బ్రౌజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇటలీ వస్తున్నారు అని ఇంకా అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు అట్‌లీస్ట్ కొన్ని బేసిక్ ఇటాలియన్ గ్రీటింగ్స్ నేర్చుకోండి. లైక్ మీరు ఇప్పుడు ఒక గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళినా లేదంటే ఎవరితోన్నా మాట్లాడుతున్నా బేసిక్ కొన్ని డే టు డే లైఫ్‌లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా! బొంజార్నో, చావ్ ఇట్లాంటియన్నీ నీట్‌గా ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఇవన్నీ కొంచెం నీట్‌గా నేర్చుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో, ఇదొకటి చేయండి. మీరు యూనివర్సిటీ క్లాసెస్ కోసమో లేదంటే కమ్యూనిటీలో రిజిస్టర్ అయ్యి ఆ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అని వెయిట్ చేసే కంటే మీకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. డ్యుయోలింగో ఉంది కదా! డ్యుయోలింగోలో ఇటాలియన్ నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే ఒక వెబ్‌సైట్ ఉంది ఈడీఎక్స్. అందులో కూడా ఇటాలియన్ నేర్చుకోవచ్చు. సో, ఇవన్నీ మీకు కొంచెం క్విక్‌గా నేర్చుకొని కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇవి స్టార్టింగ్ నుంచి యూజ్ చేస్తూ ఉండండి. మీకు అలా యూజ్ చేస్తూ ఉంటే మీకు కొంచెం క్విక్‌గా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో, ఐ థింక్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ వన్స్ యూ ల్యాండ్ ఇన్ ఇటలీ.
అండ్ ఫైనలీ నేను మీకు పర్సనల్‌గా ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మిమ్మల్ని ఎవ్వరితోటి కంపేర్ చేసుకోకండి. మనందరం ఇక్కడికి అంటే వేరే కంట్రీస్‌కి ఏదో సాధించాలి అని వస్తాం. బట్ ఆ ప్రాసెస్‌లో కొంచెం డీమోటివేట్ అవుతూ ఉంటాం. మనం అనుకున్నది అనుకున్నట్టు అవ్వలేదంటే ఇంకా డీమోటివేషన్ స్టార్ట్ అవుతుంది మనలో. ఇంకా బెటర్ యూనివర్సిటీ కోసం వెయిట్ చేయాల్సిందేమో, మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారో అదే చేస్తూ ఉండాల్సిందేమో, లేదంటే ఇంకా వేరే కంట్రీ చూజ్ చేసుకొని అటు వెళ్ళాల్సిందేమో అని. ఇలా అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి ఆ టైంలో మనల్ని ఇంకా కిందకి తోయడానికి. కానీ ఐరనీ ఏంటంటే ఎవరు ఏ పని చేస్తున్నా, ఏ కంట్రీకి వెళ్ళినా అందరూ ఇదే లూప్‌లో తిరుగుతూ ఉంటారు. బట్ మనం మన జీల్‌ని, మన కాన్ఫిడెన్స్‌ని మనం 1% గూడా ఎక్కడ తగ్గకుండా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. ప్రతి స్టూడెంట్ జర్నీ అనేది చాలా యూనిక్‌గా ఉంటుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే రిజల్ట్స్ మేబీ వెంటనే ఇట్లా రాకపోవచ్చు. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఇంకొకటి అంటే మనం ఎప్పుడూ మన స్టూడెంట్ హార్ట్‌లోనే ఉండాలి. ఎప్పుడూ నేర్చుకోవడానికే ఉండాలి. జాబ్ వచ్చినా, మనం సెటిల్ అయినా ఎప్పుడూ అలా స్టూడెంట్ హార్ట్‌లోనే ఉండాలి. మనం అదే మైండ్ సెట్‌లో ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది ఏదో ఒక రోజు రీచ్ అవుతాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అడ్వెంచరస్ జర్నీస్. అండ్ అలానే నేను ఇటలీకి వచ్చే స్టూడెంట్స్‌కి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షార్ టాక్స్ ఫర్ మోర్ సచ్ కంటెంట్.